హలో గైస్, ఈరోజు పాడేరు నుండి మిన్మలూరు అనే ఊరు వచ్చాం అనమాట. ఇక్కడ కాఫీ బోర్డు అని చెప్పేసి అనేక రకాల కాఫీ తోటలు ఉన్నాయి. సో అలానే మిరియాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు చూపిస్తాను క్లారిటీగా. బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు, బోర్డు చూస్తున్నారు కదా, కాఫీ బోర్డు అని చెప్పేసి బోర్డు. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇలా లోన్కి వెళ్ళాలి, ఇది ఆ వే అనమాట. ఇలా రావచ్చు, చూడొచ్చు. నేచర్ చాలా అంటే చాలా బాగుంది, చుట్టూరు కొండలేనమాట. సో లోన్కి వెళ్ళి చూపిస్తాను నేను మీకు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడు లోన్కి వెళ్ళిపోదాం, చూపిస్తాను నేను మీకు. చూడొచ్చు చాలా రకాల కాఫీ తోటలు ఉన్నాయి, అలానే మిరియాలు కూడా ఉన్నాయి. చూపిస్తాను పచ్చిగున్నాయా లేదా. పచ్చిగున్నాయి ప్రజెంట్ ఇక్కడ అయితే. బేసిక్గా ఇలా లోన్కి వెళ్ళాలన్నమాట. గేట్ లాక్ చేసి ఉంది, సో అందుకు ఇలా వెళ్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ పర్మిషన్ అడిగాము, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనమాట. సో ఇలా తిరిగి లోన్కి వెళ్తున్నాము. చూపిస్తాను నేను మీకు. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బోల్డెన్ అద్భుతాలు ఉన్నాయి, ఇంకా చాలా కంటెంట్ ఉంది లోన్ని. ఇప్పుడు ఈ కాఫీ తోటలోకి పర్మిషన్ ఇచ్చారు కదా, సో ఆ సార్ మాట్లాడతారనమాట. చాలా కంటెంట్ ఉంది ఆ సార్ దగ్గర. నమస్తే అండి. మీరు ఇప్పుడు కాఫీ బోర్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మేము మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్న ఒక కాఫీ తోట అనమాట. ఇది దీనికి ఏంటంటే టెక్నాలజీ ఇవాల్యుయేషన్ సెంటర్ అంటారు. అంటే ఒక కాఫీ డెమాన్స్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ రకరకమైన కాఫీ పంటలు అంటే రైతులకి ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం ఇక్కడ పెంచుతున్నాం అనమాట. రకరకమైన కాఫీ పంటలు ఉన్నాయి ఇక్కడ. అదే రైతులకి ఎలాగే కాఫీ సాగు చేయాలి, ఏమేం పనులు ఎప్పుడెప్పుడు చేయాలి, ఇదంతా కూడా రైతులకి ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం ఇలాగే మొక్కలు మనం డిఫరెంట్ బ్లాక్స్లో పెంచుతున్నాం అనమాట. ఇది ఒక 20 ఏకర్ డెమాన్స్ట్రేషన్ ప్లాట్ అనమాట. ఈ 5 మండలానికి సంబంధించిన రైతులందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి కాఫీ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఊర్లో కూడా ఇంటీరియర్ విలేజెస్ కూడా మేము వెళ్ళి కాఫీ బోర్డు నుంచి కాఫీ బోర్డు ఆఫీషియల్స్ వెళ్ళి వాళ్ళకి కాఫీ ఎలాగ పండించాలి, ఏమేం పనులు ఎప్పుడెప్పుడు చేయాలనే విషయం కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాఫీ రైతులకి చాలా రకరకమైన స్కీమ్స్లు ఉన్నాయి. వాళ్ళకి డ్రైయింగ్ యార్డ్స్ అంటే కాఫీ ఆరబెట్టుకోవడానికి, కళ్ళం కట్టడానికి సబ్సిడీ, కొత్త తోట వేయడానికి సబ్సిడీ, పాత తోట అభివృద్ధి సబ్సిడీ, అలాగే రకరకమైన బేబీ పల్పర్ మిషన్ అంటే కాఫీ పళ్ళు ఆడించడానికి పల్పర్ మిషన్ ఇస్తాము. అలాగే రకరకమైన సబ్సిడీలు కాఫీ బోర్డు నుంచి మేము సహాయం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ విత్తనాలు కూడా తయారు చేయడం జరుగుతుంది. అంటే నాణ్యమైన విత్తనాలు అంటే సర్టిఫైడ్ సీడ్స్ అనమాట. సో కాఫీ బోర్డ్ అనేది నోడల్ ఏజెన్సీ టు సప్లై సర్టిఫైడ్ సీడ్స్. సో మిగతా ఏ ఏజెన్సీ కూడా సీడ్స్ సప్లై చేయడానికి వీల్లేదు. సో కాఫీ బోర్డు మేము సీడ్స్ తయారు చేసి ఈ ఫామ్ నుంచి సెపరేట్గా సీడ్ బ్లాక్స్ ఉన్నాయి, అక్కడ నుంచి సీడ్స్ విత్తనాలు తయారు చేసి రైతులకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తుంటారు, చాలామంది రైతులు పిల్లలు వచ్చి ఉంటారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక స్కాలర్షిప్ స్కీమ్ నడుస్తుంది. అది ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ ఉన్నదే. అంటే కాఫీ తోటలో పనిచేసిన వాళ్ళు లేబర్స్ పిల్లలకి ఎడ్యుకేషన్ స్టైఫండ్, ఫినాన్షియల్ అసిస్టెంట్ అని డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ అని పీజీ చేస్తున్న వాళ్ళకు కూడా ఫినాన్షియల్ అసిస్టెంట్స్ ఇస్తున్నాము. అది ఎవ్రీ ఇయర్ ఇంచుమించు మేము 4,000 నుంచి 6,000 స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కాఫీ బోర్డు ద్వారా ఈ ఫండ్ అనేది రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా మేము కాఫీ బోర్డు ఐటీడీతో పాటు సహకరించి కూడా ఏజెన్సీ ఏరియాలో చాలా కాఫీ అభివృద్ధి వర్క్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మీరు చూసేసరికి ఇక్కడ మీకు కనిపిస్తుంది, ముందుకెళ్తే రకరకమైన కాఫీ డిఫరెంట్ బ్లాక్స్ కనిపిస్తుంది మీకు. అంటే డిఫరెంట్ రకం అనమాట. మీకు చూస్తేనే తెలుస్తుంది, కొన్ని పొడవుగా ఉంటుంది, కొన్ని పొట్టుగా ఉంటుంది. అంటే అదంతా కూడా ఒక్కొక్క వెరైటీస్ అనమాట. ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఒక్కొక్క వెరైటీకి బీన్ సైజ్ కానీ లీఫ్ సైజ్ కానీ అంతా కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సరే, ఇవన్నీ న్యాచురలేనండి? అంటే ఇక్కడ అన్ని షేడ్ అంతా కూడా న్యాచురల్ షేడే. అదేవిధంగా ఇక్కడ కొన్ని బ్లాక్స్ అయితే న్యాచురల్ వేలో పండిస్తున్నాము, కొన్ని ఆర్గానిక్గా కూడా పండిస్తున్నాము, కొన్ని బ్లాక్ మేము ఫెర్టిలైజర్స్ కూడా వేస్తున్నాం. అంటే ఇది ఒక ట్రయల్ కోసం అనమాట, ఇది ఒక డెమాన్స్ట్రేషన్ కోసం. సో అలాగా అన్ని విధంగా కూడా మేము ఇక్కడ ట్రయల్ చేస్తున్నాం అనమాట. ఫైనల్గా ఇప్పుడు మనం కాఫీ తోటలోకి ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఇదే చూడొచ్చు, నా బ్యాక్ సైడ్ మొత్తం కాఫీ తోట. అది చూపిస్తాను, ఆ గింజలు ఎలా ఉంటాయి ఏంటనేది మీకు. చాలా అయితే చాలా బాగుంది చూడడానికి. ఇదంతా అడివే, చుట్టూరు అడివేనమాట. చూపిస్తాను ఒకసారి బ్యాక్ క్యామ్ ఆన్ చేసి. చూస్తున్నారా, చాలా పెద్ద చెట్లు, అడివి అనమాట చుట్టూరు. అగో ఆ బ్రో కనిపిస్తున్నాడు కదా, ఆ బ్రోనే మనకి హెల్ప్ చేసేది. ఇప్పుడు చూస్తున్నారా, ఇవన్నీ కాఫీ ట్రీస్ అనమాట. కాఫీ ట్రీస్ ఒకటే కాదు, రకరకాల కాఫీ సీడ్స్. సో ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్లు, ఇది చూడండి ఎంత పెద్ద చెట్టు. దీనికి మిరియాల పాదు వేసారనమాట. ఈ చెట్లు అల్లుకొని ఉన్నాయి కదా, పాదులే మిరియాలు అనమాట. సో చూడొచ్చు ఈ మిరియాలు, ఇవి చూసారా. సూర్యుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 11 అవుతుంది.
ఇప్పుడు చూడండి సూర్యుడు ఎలా ఉన్నాడు. సో ఇప్పుడు మనం కాఫీ ట్రీస్ ఆ సీడ్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. ఇక్కడ కొంచెం ఇలా ఉంది, రౌండ్గా ఉండి పెద్దగా ఉందన్నమాట కాఫీ సీడ్. సో చూద్దాం అది కూడా. ఇక్కడ మనకు బ్రో పరిచయం అయ్యాడు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే కాఫీ చెట్టు అనమాట. సో చూడండి కాఫీ ఎంత దగ్గరికి వచ్చిందో. సో మీరు చూసుకోవచ్చు చాలా ఎక్కువ వచ్చింది. సో ఒక కాఫీ కాయాలన్నమాట ఇది. సో ఇది వచ్చేసరికి కాఫీ పండితే సీడ్ ఇదే అనమాట. సో ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుద్ది. సో ప్రెజెంట్ అనేది మనకు ఇంకో 1 monthలో ఇవి అనేది మనకు పండడం అయితే జరుగుతుంది. సో అప్పుడు వచ్చేసరికి ఈ విధంగా ప్రతిది కూడా తీసి మార్కెట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో మనకు చాలా ఫేమస్ కదా అరకు కాఫీ. సో అరకు కాఫీ కూడాను సో ఇక్కడ నుంచే ఈ కాఫీ చెట్ల నుంచే రావడం అయితే జరుగుతుంది. చాలా ఫేమస్. ఇదేం లేదు, ఈ కాఫీ అనేది మనం దీన్ని ఇది క్లీన్ చేసుకొని, సో ఇవి ఉంది కదా, ఇవి అనేది డ్రై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇది డ్రై చేసిన తర్వాత డైరెక్ట్గా పొడి చేసేసి మనం అనేది సో కాఫీ పౌడర్గా చేసి తాగవచ్చు. ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే కాఫీ ప్లాంట్ అనమాట. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది రెస్ట్ తీసుకోవడానికంట. సో చాలా బాగుంది, రావడానికి కూడా వే ఉంది. ఇందాక స్టార్టింగ్లో గేట్ చూపించాను కదా, అక్కడి నుంచి ఎంట్రీ అనమాట. చూడండి పైన బయట పాక కట్టారు, లోన్ కవర్ వేసారు, కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. ఇలా దారి ఉంది. సో ఇప్పుడు మీరు చూసేది ఉసిరికాయ చెట్టు అనమాట, కొండుసిరి అంటారు కదా. సో అది హెయిర్కి చాలా మంచిది, ఇది తినొచ్చు. మౌత్ ఫ్రెష్ ఉంటుంది కదా, మౌత్ ఫ్రెష్ తిన్న తర్వాత వాటర్ తాగితే చాలా చల్లగా ఉంటుంది నోరు మొత్తం. చాలా పెద్దవి ఉన్నాయి, పైన ఉన్నాయి అనమాట, కోయడానికి అవ్వట్లేదు. సో చూడొచ్చు ఈ చెట్టు. ఇవన్నీ మినుములూరు నుండి పాడేరిల్లి రూట్లో ఉన్నాయన్నమాట. కాఫీ బోర్డ్ అని అక్కడ ప్లేస్ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది మీకు బోర్డులు ఎట్టి. సో ఆ ప్లేస్కి వస్తే ఉంటాయి అన్నమాట ఇవన్నీ. కాఫీ, మిరియాలు, తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత కొండుసిరి చెట్లు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా రకరకాలు ఉన్నాయి. కాఫీలో కూడా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. సో వస్తే చూడొచ్చు, కంపల్సరీ విజిట్ చేయండి ఇక్కడికి. హలో గైస్, ఇందాక కాఫీ ట్రీస్ చూపించాను కదా. సో ఇప్పుడు నర్సరీకి వచ్చాం అనమాట. చిన్న చిన్న మొక్కలు చూపిస్తాను నేను మీకు. మిరియాలు కూడా ఉన్నాయి ఇక్కడ, ఆ చిన్న ప్లాంట్స్ ఇవన్నీ చూపిస్తాను నేను మీకు ఎలా ఉన్నాయి ఏంటి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి మిరియాలు అనమాట. ఇది నర్సరీ, పువ్వులు అన్నీ ఉన్నాయి. సో చిన్న కాఫీ మొక్కలు పట్టుకెళ్ళి అక్కడ వర్షాకాలంలో వేస్తారంట ఇవి. సో దగ్గర నుంచి చూడొచ్చు, ఇవే మిరియాలు అనమాట. అంటే పెద్ద పెద్ద ప్లాంట్స్కి ఎక్కించి చేయకుండా వీళ్ళు సింపుల్గా ప్లాన్ చేసుకున్నారు. ఇదిగో చూడొచ్చు, లోన్ కాఫీ ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ పైప్స్ వేసి పైప్స్ నుండి దానికి జాయింట్ వేసారనమాట. ఇదే నర్సరీ, చూపిస్తాను అండి ఒకసారి లోన్కి వెళ్ళి మీకు. సో ఇవే అన్నమాట కాఫీ ప్లాంట్స్, చాలా చిన్నవి. ఇవి వర్షాకాలంలో తీసుకెళ్ళి పంటల్లో వేసుకుంటారంట. ఆ చివరికి ఉన్నాయి. ఇవి నీడగా ఉంటేనే బ్రతుకుతాయంట. ఆ చివరి కిందకు ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇక్కడ నేరేడు ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి నేరేడు అనమాట. ఆ కాఫీ మొక్కలు నీడ కోసం అంట, నీడ లేకపోతే బ్రతకవు కదా. సో అందుకనమాట. ఇవి సంపంగి అంట, ఇవి సంపంగి మొక్కలు అంట. ఇవి తాని అంట, ఇవి కూడా నీడకేనంట. ఇవన్నీ నీడకేనంట కాఫీ మొక్కలకి, నేరేడు ఇవన్నీ. ఈ బంతిపూలు అందానికి వేశారు. సో చూడొచ్చు, ఇప్పుడు వస్తున్నాయి సీజన్లో, మన సైడ్ కూడా వస్తాయి, కానీ ఇక్కడ బాగా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ప్రతి ఇంటి దగ్గర ఉన్నాయి ఈ మొక్కలు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోడు చెప్పాడు కదా, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.